మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజు గురించి మాట్లాడుకునే ముందు అంటే ఈ రోజున సెలబ్రేట్ చేసుకోవడం, ఫిబ్రవరి 14వ తేదీన సెలబ్రేట్ చేసుకోవడం కొంతమందికి ఇష్టం, కానీ మనకి చాలా రోజుల నుంచి మనం బాధపడుతున్నాం, చాలా ఏళ్ల నుంచి బాధపడుతున్నాము. ఎంతో మంది అమరవీరులు ఈ రోజు ప్రాణత్యాగం చేసిన రోజుని బ్లాక్ డేగా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ సందర్భంగా ఈ బ్లాక్ డే గురించి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఈ కల్చర్ అనేది మారాలి అన్నది వాళ్ళ అభిప్రాయం కూడా. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. మీకు ముందుగా సుమన్ టీవీకి స్వాగతం. సార్ చెప్పండి, అసలు ఇప్పుడున్న కల్చర్ ప్రకారం చూసుకున్నట్టయితే వ్యాలంటైన్స్ డే కి బ్లాక్ డే కి కూడా తేడా తెలియకుండా పోతుంది. మరి ఈ బ్లాక్ డే గురించి అసలు ఈ రోజున మనము ఎంతో మందిని తలుచుకునే రోజు, మీ మాటల్లో ఒక్కసారి జనాలకు చేయండి. 2019 ఫిబ్రవరి 14వ తారీఖు గామీర్ నుండి శ్రీనగర్ వెళ్తున్న 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లకు ఏదైతే బాంబు బ్లాస్ట్ జరిగిందో, ఆ రోజు జైషే మొహమ్మద్ అనే ఒక తీవ్రవాద సంస్థ కుట్రభావితంగా చేసిన కార్యక్రమము. 40 మందికి పైగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ జవాన్లు ఆ రోజు అమరులయ్యారు. కాబట్టి ఇట్లాంటి ఆ రోజుని మనం స్మరించుకుంటూ బ్లాక్ డేగా ఎంతోమంది హృదయాలకు కుంగిపోయిన రోజు, ఎంతోమంది బాధపడ్డ రోజు, ఎంతోమంది దేశానికి కష్టపడి పనిచేసే ఒక సైనికులని ఆ రోజు హతమార్చడము ఈ యొక్క తీవ్రవాద సంస్థ చాలా బాధాకరమైన విషయము. దాన్ని స్మరించుకుంటూ వాళ్ళందరి ఆత్మలకు శాంతి కలగాలని మనం బ్లాక్ డేగా మనం చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. కానీ కొందరు విష సంస్కృతిగా, కొందరు విదేశీ సంస్కృతితోటి వ్యాలంటైన్స్ డే చేయాలని కుట్రపూరితతో ఉంటున్నారు. ఈ యొక్క వ్యాలంటైన్స్ డే అనేది దేశానికి భ్రష్టు పట్టించే ఒక సంస్థ, ఒక డిఫరెంట్ సంస్థలు తయారు చేసిన ఇది ఒక పండుగ. ఆర్చీస్ అనే ఒక ఫ్లవర్ గ్రూప్ వాళ్ళు స్టార్ట్ చేసిళ్ళు. దీన్ని ముందుకు పోవాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేసి మన మీద రుద్దారు. ఎన్నో దేశాలలో ఈ యొక్క వ్యాలంటైన్స్ డే జరుపుకుంటా ఉంటారు, దీని గురించి తెలియదు. కానీ మన భారతదేశంలో మన సంస్కృతి కానీ విదేశీ సంస్కృతిని వ్యాలంటైన్స్ డేగా జరుపుకుంటున్నారు. ప్రేమకు బజరంగలు ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ ప్రేమ పేరుతోటి ఎవరైతే చేసే ఆ యొక్క కార్యక్రమాలు ఉన్నాయో అవి చాలా బాధాకరము. అవి బజరంగలు తీవ్రంగా ఖండిస్తుంది. ప్రేమ పేరుతోటి ఓయో రూములు, ప్రేమ పేరుతోటి పార్కులు, ప్రేమ పేరుతోటి ఒక్కరోజు ప్రేమించే ఈ యొక్క ప్రేమకు ఖచ్చితంగా అందరం హిందువులము బజరంగల్ తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి ఇంత బాధాకరమైన బ్లాక్ డేని వదిలిపెట్టుకొని వ్యాలంటైన్స్ డేకి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా చెప్తున్నాను, ఇప్పటికన్నా మన దేశాన్ని, సంస్కృతిని తెలుసుకోండి, మన దేశం యొక్క కల్చర్ నేర్చుకోండి, మన దేశంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అవన్నీ తెలుసుకొని వ్యాలంటైన్స్ డేని బ్యాన్ చేసి సేవ్ భారత్, బ్యాన్ వ్యాలంటైన్స్ డే సేవ్ భారత్గా మన బజరంగల్ తీసుకొని ప్రతి సంవత్సరము చేస్తూ ఉంటుంది. పుల్వామా అమరులకు నివాళులు అర్పిస్తూ ఉంటాము. కాబట్టి ఇప్పటికైనా యువతలో మార్పు వచ్చి పుల్వామా అమరులకు ఆ రోజు బ్లాక్ డేగా మనం పాటించాలి, స్ట్రిక్ట్ గా పాటించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా అండి, ఈ వీడియో ద్వారా మనం కూడా అదే తెలియజేద్దాము. యువతకున్న ఈ ఆకర్షణ ఏదైతే పోయి నిజమైన ప్రేమ అనేది తెలుసుకొని, అలాగే ఈ రోజు సందర్భాన్ని కూడా వాళ్ళని తెలుసుకోవాలనేదే మా ఇంటెన్షన్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. నమస్కారం సార్. చెప్పండి, మీ ఉద్దేశంలో ఈ బ్లాక్ డే అనేది ఖచ్చితంగా మనము ముందు జరుపుకోవాలి అన్నది మీ మాటల్లో ఒకసారి తెలియజేయండి. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినం మాత్రమే కాదు, పుల్వామా అమరవీరుల సంస్మరణ దినం. ప్రేమ అంటే రాధాకృష్ణుల ప్రేమ అంటే సీతారాముల ప్రేమ. ఒకవేళ ప్రేమించలాగా మిగతా వాళ్ళను ప్రేమించుకుంటే, ప్రేమించిన అమ్మాయి, ప్రేమించబడిన అబ్బాయి తల్లిదండ్రుల హృదయాలలో ఉండాలి, ప్రేమించుకున్న ఇద్దరి భావాలు కూడా. ఎందుకు అనంటే ప్రేమ కేవలం పార్కులు, పబ్బులు, క్లబ్బులు, డ్రగ్స్ పేరుతో ఓయో రూమ్లలో ఈ విదేశీ విష సంస్కృతి భావాలతో కొద్ది మంది కార్పొరేట్లు వందల కోట్ల రూపాయలు ఆర్జించుకోవడం కోసం మాత్రమే ఈ వాలంటైన్స్ డే. ఇది ప్రేమికుల దినం కాదు. ఇది ముమ్మాటికి యువతను నిర్వీర్యం వైపు, యువత యొక్క శక్తిని తగ్గించడం కోసం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇది విదేశీ కుట్రలో భాగమైనటువంటి
ప్రేమికుల దినం, ప్రేమికుల రోజు. ఇక పుల్వామా అమరవీరులు అంటే ఈ దేశం కోసం బలిదానమైనటువంటి సైనికుల యొక్క అమరులు. ఈ దేశంలో ఉన్నటువంటి కొద్ది మంది విదేశీ శక్తులు లా ఇలాహా ఇల్లల్లా తేరే మేరే క్యారిస్తా అంటూ ఈ దేశానికి రక్షణగా ఉన్నటువంటి సైనికులను బాంబులతో హతమార్చడం ఇది ఎంతవరకు సమంజసం? అటు మీరు చనిపోయారు, ఈ దేశం కోసం అమరులైనటువంటి సైనికులు చనిపోయారు. మీకు పిల్లలు ఉన్నారు, సైనికులకు పిల్లలు ఉన్నారు. మీకు తల్లిదండ్రులు ఉన్నారు, సైనికులను కలిగినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఆ బాధ ఎవరికి? ఆ బాధను ఎవరు తీర్చాలి? ఇలాంటి విదేశీ విష సంస్కృతిలో ఉన్నటువంటి భావజాలాన్ని అంతమొందించాలి. ఇకనైనా యువత కళ్ళు తెరిచి మనం దేశం కోసం, ధర్మం కోసం, కన్న తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చడం కోసం ఉన్నతంగా చదవాలి, ఉన్నత విద్య అభ్యసించాలి, ఉన్నత ఉద్యోగం చేయాలి. ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ దేశం యొక్క స్థాయిని పెంచడం కోసం పనిచేయాలి. కానీ విదేశీ విష సంస్కృతిలో భాగమై ప్రేమికుల పేరుతో క్లబ్బుల్లో, పబ్బుల్లో మన యొక్క యవ్వనాన్ని మొత్తం దార పోసుకోకుండా మన ఆశయాల కోసం పనిచేద్దాం. భారతీయ జీవన విధానంలో భాగమైనటువంటి ప్రేమ, రాధాకృష్ణుల ప్రేమను, సీతారాముల ప్రేమను ఆదర్శంగా తీసుకొని పనిచేద్దాం. అలాగే ఈ దేశం కోసం అమరులైనటువంటి అమరవీరులను నిత్యం స్మరిస్తూ ఈ దేశానికి రక్షణగా ఉన్నటువంటి సైనికులను స్మరించుకుంటూ మునుముందుకెళ్దాం. యువత డ్రగ్స్ పేరుతో మీ యొక్క శక్తిని నిర్వీర్యం చేసుకుంటున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిసి ఈ యువత యొక్క శక్తిని పెంచాలని డ్రగ్స్ పై పోరాటం చేస్తున్నారు. అలాగే విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, నిషా ముక్త భారతదేశంలో డ్రగ్స్ అమ్మడానికి వీల్లేదు. భారతదేశంలో యువత డ్రగ్స్ తీసుకోవడానికి వీల్లేదు. భారతదేశం చాలా శక్తివంతమైనటువంటి దేశం. భారతదేశం హైందవ సనాతన ధర్మానికి నిలయమైనటువంటి దేశం. ఈ దేశంలో మత్తులో, మాయలో మునిగి తేలుతూ విదేశీ విష సంస్కృతిలో భాగం కాకుండా మీరంతా దేవీ దేవతల ఆరాధనలో ఉండాలి. ఈ దేశ సంస్కృతి భాగమైనటువంటి రాముడు, కృష్ణుడు, సీత, మిగతా దేవీ దేవతల యొక్క ఆరాధనలో ఉంటూ మీ తల్లిదండ్రులను పూజించుకుంటూ ఈ దేశాన్ని ఉన్నత వైపు దిశగా అడుగు పెట్టాలి. కానీ డ్రగ్స్ మాయలో పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి అని విశ్వ హిందూ పరిషత్ విజ్ఞప్తి చేస్తుంది. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడున్న యువతకు కావాల్సిన సారాంశం ఇదే అని చెప్పాలి. జై జవాన్. జై జవాన్. విన్నారు కదండి, ఒక వర్గాన్ని వ్యతిరేకించడం అనేది కాదు ఇక్కడ ఉద్దేశం అనేది. ప్రేమికుల రోజుని, బ్లాక్ డేని రెండింటిని దయచేసి కలిపి చూడకూడదు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఎవరు చెప్పినా ఇదే మాట చెప్తారు. సంస్కృతిలో భాగంగా మనము ప్రేమను ప్రేమిద్దాం తప్ప ఆ రోజుని మాత్రం బ్లాక్ డేగా విశ్వసిద్దాము. అలాగే ముందుకు వెళ్దాము. ఎంతో మంది అమరవీరుల ప్రాణత్యాగానికి గుర్తింపుగా ఒక్కరోజు మనము పాటించలేమా? వాళ్ళకి ఒక్కరోజు నివాళులు అర్పించలేమా? అదే ఈ బ్లాక్ డేగా జరుపుకుందాము అనేదే అందరి ఉద్దేశం కూడా. ప్రజలందరూ భావించేది కూడా అదే. దయచేసి కొంతమంది యువతకి ఇది తెలియపరచాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో జరిగింది. ఎప్పుడైనా రైతుకి ఎంతైతే మనం భాగం ఇస్తున్నామో మన జీవన విధానంలో, వాళ్ళు లేకపోతే మనం లేమనుకుంటున్నామో, అలాగే జవాన్ లేకపోతే కూడా మన ప్రాణాలు లేవు అనేది గుర్తించుకొని ఒక్క రోజుని, సంవత్సరంలో ఒక్క రోజునైనా ఈ బ్లాక్ డే జరుపుకుందాం అనేదే మా ఉద్దేశం కూడా. జై జవాన్, జై కిసాన్.